అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరిలో సోకే మరొక వ్యాధి గురించి తెలుసుకుందాం. అదే రైస్ బ్రౌన్ స్పాట్ లేదా ఎండు తెగులు లేదా గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు. దీనికి కారణం కాక్లియోబోలస్ మియాబియానస్ అనే యొక్క ఫంగస్. దీని యొక్క లక్షణాలు: ఆకులపై మధ్యలో బూడిద లేదా తెలుపు రంగుతో, చుట్టూ పసుపు రంగు వలయంతో గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తుంది. క్రమంగా మధ్యలో తేలిక గోధుమ బూడిద రంగు మరియు చుట్టూ ఎర్రపు గోధుమ రంగులుగా మారుతాయి. మచ్చలు చిన్న గుండ్రపు లేదా గోళాకారంతో మొదలై పెరుగుతూ కలిసి ఆకులు ఎండిపోవడానికి దారితీస్తాయి. మచ్చలు సాధారణంగా 1 నుండి 2 మిల్లీమీటర్ల వ్యాసంలో ఉంటాయి. ఎక్కువగా ఆకు బ్లేడ్లు, ఆకు తొడుగు, గ్లూమ్స్, బియ్యపు గింజలపై కనిపిస్తాయి. ఈ వ్యాధి గింజ యొక్క నాణ్యతను తొలగిస్తుంది. అనుకూల వాతావరణం: 16 డిగ్రీల నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 86% నుండి 100% వరకు తాపం, తేమ మరియు తడి వాతావరణం. నత్రజని లోపం. వ్యాధి వ్యాప్తి: ప్రాథమిక వ్యాప్తి: ఇది ప్రధానంగా విత్తనాలతో వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్త విత్తనాలు, అదేవిధంగా మట్టిలో లేదా మొక్క మైన్యం అలవేలాల్లో ఉండే వ్యాధి యొక్క సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది. ద్వితీయ వ్యాప్తి: వర్షపు నీరు మరియు గాలి ద్వారా తరలే స్పోర్లు. వ్యాధి నివారణ చర్యలు: వినియోగించే విత్తనాలను 8 గంటల పాటు చల్లటి నీళ్ళల్లో ఉంచాలి. తరువాత 53 నుండి 54 డిగ్రీల సెంటీగ్రేడ్ యొక్క వేడి నీళ్ళల్లో 10 నుండి 12 నిమిషాల పాటు విత్తనాలను వదిలేయాలి. తరువాత ట్రైకోడర్మా మరియు బ్యాసిల్లస్ మట్టిలో లేదా విత్తనాలపై ప్రయోగించాలి. వ్యాధి తట్టుకునే రకాలు: జేజీఎల్ 180-47, సోమ్నాథ్ WGL 34-7, KNM 16-38, అక్షయదాన్, శాంతి, కృష్ణహంస, ఇంప్రూవ్డ్ సాంబ మసూరి. ఫంగిసైడ్స్: 200 మిల్లీలీటర్ల ప్రొపికానజోల్ లీటర్ నీటికి లేదా 400 నుంచి 500 గ్రాముల అజాక్సోస్ట్రోబిన్ లీటర్ నీటికి కలుపుకొని ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. సిలికాన్ మరియు సేంద్రియ ఎరువులను వాడాలి. NPK సిఫారసుబద్ధంగా వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. ధన్యవాదాలు.